సీఎం జగన్ లో ఉన్న విశ్వసనీయత ప్రతిపక్షాల్లో లేదని అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారన్నారు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సీఎం జగన్ అందించిన సంక్షేమ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయన్నారు. సప్తగిరి కాలనీకి కనీస మౌలిక వస్తువులు లేకపోవడంతో గత 5 ఏళ్లలో 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సీఎం జగన్ సంపూర్ణ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తాను అంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మోహిత్ రెడ్డి. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటుంటే చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంది, ఎలా అనిపిస్తోంది? ఏ ఇంటికి పోయినా కూడా మేము మంచి చేశామని చెప్పి వాళ్ళ నోట్లో వినడం నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్క సప్తగిరి కాలనీకి ఈ 5 ఏళ్లలో 8 కోట్ల 6 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టాము. ఇందులో కొన్ని 10 సంఖ్యలో సీసీ రోడ్లు కావచ్చు, 1,80,00,000 ఖర్చు పెట్టి ఒక మెయిన్ కాలువ ఉరవ కాలువని 1,80,00,000తో డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఓహెచ్ఆర్ ట్యాంక్ కావచ్చు, సచివాలయ భవనం కావచ్చు, ఆర్బీకే భవనం కావచ్చు, అదేవిధంగా సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, 4 వాటర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి ప్రజలు వాడుకుంటున్నారు. మామూలుగా హామీలు ఇస్తారు ఇవన్నీ చేస్తామని చెప్పి. మేము చేశామని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. సుమారు 8 కోట్లు ఒక పంచాయతీ ఖర్చు పెట్టామంటే ఒక ఆషామాషి విషయం కాదు. ఇది ఒక్క ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో జరిగిన విషయం అని చెప్పి అందరూ గర్వంగా తెలియజేస్తున్నాం. రాయలసీమలో ప్రారంభమైనటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోస్తాంధ్ర మీదుగా వెళ్తూ ఉత్తరాంధ్రకు చేరుకుంది. అశేష జనవాహిని నడుమ ఉత్తరాంధ్రలో దూసుకుపోతా ఉంది. అడుగడుగున కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ఒక్క బస్సు యాత్రే నిదర్శనం ఏ విధంగా జనాల్లో జగన్కి ఈ ఆశీర్వాదం ఉందని. ఎందుకంటే ప్రతిపక్షాలు చూసి ఇప్పుడు చాలా మంది పోటీ ఇక్కడ చేస్తారో తెలియదు నాకైతే. ఆ స్థాయిలో జగనన్న బస్సు యాత్రలు, జగనన్న ప్రోగ్రాం చూస్తే ఈ రోజు ఆ స్థాయిలో ప్రజల్లో అందుబాటులో, ఆ స్థాయిలో ప్రజల్లో ఆదరణ కనబడతా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లతో మరీ వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఈరోజు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారికి జగనన్నకు ఉన్నది, ప్రతిపక్షాలకు లేనిది ఏంటంటే విశ్వసనీయత. అంటే ఒక చెప్పిన మాట నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీ చేయడం, ఇది ఒక్కటే ముఖ్యమంత్రి గారికి శ్రీరామ రక్ష. ఆ రోజు 9 హామీలు అని చెప్పి లిస్టు తీసుకువచ్చి ఇవన్నీ చేస్తానని చెప్పాడు. ఈరోజు ప్రతి ఇంటికి పోయినా ఈ 9 హామీలు చేసామని అడగలుగుతున్నాం. అదే టీడీపీ వాళ్ళు 2014లో వాళ్ళ మేనిఫెస్టో ఉంది. ఈ మధ్య ఎక్కడ ఎదిగినా కనపడిన మేనిఫెస్టో వాళ్ళ అకౌంట్లో. ఇంకా మేమే చూపిస్తున్నాం వాళ్ళకి, ఇది మీ మేనిఫెస్టో, ఒకసారి చెప్పారు ఇది చేశారా లేదా అని చెప్పి. అంటే ఈ స్థాయిలో ప్రజలు నమ్ముతున్నారు జగనన్న. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 50 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇస్తారన్నా కూడా ప్రజలు నమ్మే పొజిషన్ లేరు. క్షేత్రస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు చూపుతున్నటువంటి ఆదరణ దానికి నిదర్శనం అని చెప్తూ ఉన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల ముందుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున మెజారిటీ చూపించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.